అందరికీ నమస్తే. 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ ఉంది. ఏంటి హాట్ టాపిక్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారు. సరే, పులివెందుల పులి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఎలాంటి అంశాల మీద మాట్లాడతారు, లేదా ఎలాంటి విషయాలు అక్కడ చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సభకు హాజరైన సందర్భం. ఇక్కడ ఎలాంటి వాతావరణం క్రియేట్ అవబోతుంది అనే అంశం గురించి గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజలు కానీ, అటు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ వేచి చూసిన విషయం అయితే మనందరికీ తెలిసింది. రైట్, ఫైనల్లీ ఈ రోజు అసెంబ్లీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అసలు ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో రఘురామరాజు గారు, ఎవరైతే ఏపీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామరాజు గారు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి తీసుకురావాలి, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి అనే అంశాన్ని ప్రస్తావించడం చాలా సందర్భాల్లో తెలిసిందే మనకి. ఇప్పుడు ఆయన గెలిచేదా గెలవలేదా, అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చారు కదా, వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే అంశాలు మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ లీడర్ శ్రీ రామోజీ శివకుమార్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కీలకమైన అంశాలు గత 2 రోజులుగా చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఒక హాట్ టాపిక్ అది. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో, గెలిచిన నుంచి 8 నెలల పాటు జరిగిన అసెంబ్లీ ఏ సెషన్కి కూడా జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. కానీ ఒక స్టేట్మెంట్ ఏంటి, నేను అసెంబ్లీకి వస్తాను. సరే, అసెంబ్లీకి వచ్చిన తర్వాత రాజకీయాలకు సంబంధించి మాట్లాడతారా, లేదా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారా, ప్రజలు బాగోగుల గురించి మాట్లాడతారా అనే అంశాన్ని గురించి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి లీడర్లు కానీ, అటు ప్రజలు కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ అందరూ వేచి చూసిన విషయం అయితే మనందరికీ తెలిసింది. దీంట్లో ఫస్ట్గా మీరు ఒక విషయం నాకు చెప్పండి. గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సెషన్లో డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అయితే అసెంబ్లీకి తీసుకురాకపోతే, ఎందుకంటే ఆర్టికల్ ఏదైతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉందో, భారత రాజ్యాంగం ఉందో, దాని ప్రకారంగా 60 రోజుల పాటు అసెంబ్లీకి అటెండ్ కాకపోతే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, అతన్ని డిస్క్వాలిఫై చేయడానికి రైట్స్ ఉంటాయి. అది సభాపతిగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి రైట్స్ ఉంటాయి. సరే, ఆ పరిస్థితులను ఆయన ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డికి అలాంటి పరిస్థితి కావాలా, అసెంబ్లీకి వస్తాడా, ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు అనుకోవచ్చు, వార్నింగ్ ఇచ్చాడు అనుకోవచ్చు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు, ఏ కోణంలో? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే, ముందు పోతే గొయ్యి వెనుకపోతే నొయ్యి అన్నట్టు అట్లాంటి పరిస్థితి వచ్చింది. దీనికంటే ముందు పులివెందుల ప్రజలు ఎదురు చూశారు, రాష్ట్రం కాదు ఎదురు చూసింది. ఓకే, పులివెందుల ప్రజలు మా నాయకుని మేము అసెంబ్లీలో చూడాలి అని మాట్లాడుతున్న వినాలని వెయిట్ చేశారు. అంటే ప్రతిపక్ష హోదాలో మాట్లాడుతుంటే వినాలి. అంటే ఫస్ట్ ఒక ఎమ్మెల్యే గానే మాట్లాడతారు, ఫస్ట్ అంటే ఎమ్మెల్యే గానా ప్రతిపక్ష హోదానా కాదు, ఒక గెలిపించిన ప్రజలు ఎమ్మెల్యే గెలిపించారు. హీఈస్ ద హెడ్ ఆఫ్ హిస్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్, వాళ్ళ పార్టీకి సంబంధించి. వాళ్ళ పార్టీ కాదండి, ఇప్పుడు నియోజకవర్గంలో హీఈస్ హెడ్. అంతే, నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిస్తే ఆ నియోజకవర్గానికి హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూన్స్ ఎవరంటే ఆయనే. ఇతర ఏ పార్టీ అయినా ఇండిపెండెంట్ అయినా హీఈస్ ద హెడ్. ఎవరు గెలిస్తే ప్రజలు నిన్నటి నుంచి నిద్రపోలేదంట. ఇలా అసెంబ్లీలో చూడాలి, మా నాయకుని చూడాలి, మాట్లాడుతుంటే కూడా ఎండగట్టాలని. కానీ నిరాశ అయింది వాళ్ళకి. సార్ వచ్చి ఇప్పుడు 60 రోజులలో రాకపోతే డిస్క్వాలిఫై చేస్తారు. ప్రతిపక్షం పోయా, ఎమ్మెల్యే 10 పోయా, ఇంకేముంటది, పార్టీ జాతీయ అధ్యక్షుడు రాసుకుంటాడు, అంతకు మించి ఏముంటది కదా. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే రావాలి అసెంబ్లీకి. వచ్చి ఏం చేశాడు అయ్యా అంటే, వచ్చాడు, సిగ్నేచర్ పెట్టాడు, 5 నిమిషాలు కూర్చున్నాడు. గవర్నర్ గారు ప్రసంగం చేస్తుంటే అది వినకుండానే నినాదాలు, స్లోగా చూసుకుంటా, అంటే మేము బతికే ఉన్నాము మేము చూపించుకోవడానికి గవర్నర్ ప్రసంగం ఏదైతే నడుస్తుందో ఆ 10-15 నిమిషాలు కానండి, ఆ మొత్తం అదే వీళ్ళు స్లోగన్స్ ఇవే ఉన్నాయి తప్ప ఎక్కడా వినే పరిస్థితి లేదు. అరే వింటేనే కదా నీకు ఏం జరుగుతుందని తెలుస్తుంది. ఎందుకంటే నీకు ప్రజలు నీకు ఓటేసి గెలిపించింది, మా పక్షాన నువ్వు అసెంబ్లీలో అధికార పార్టీని ఎండగట్టి మాకు తేవాల్సిన నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తావని ఎమ్మెల్యే గెలిపించి పంపించారు. నీకు అక్కడ ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నువ్వే డిస్క్వాలిఫై అయినావు. ఇప్పుడు నువ్వు డిస్క్వాలిఫై అయినావు ప్రజల వల్ల, నువ్వు డిస్క్వాలిఫై అయినా నీకు ప్రతిపక్ష హోదా రాలేదు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ రైట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా. కానీ అది కాన్స్టిట్యూషన్ లో లేదనుకుంటా, ఎందుకంటే ఇది సవరణ చేసిన సిస్టమ్ అది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఈ 10% ఓటింగ్ ఏదైతే ఎమ్మెల్యేలు 10% గెలవాలనేది ఉందో అది కాన్స్టిట్యూన్సీలో లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో అసెంబ్లీ చట్టాలలో అది క్లియర్ గా పొందుపరిచి ఉంది, కాన్స్టిట్యూషన్స్ లో పొందుపరిచి ఉంది క్లియర్ గా. అది తెచ్చుకోలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా పోయింది. అది ఎవరు ఇచ్చేది కాదు.
ప్రజలు ఇచ్చిర్రు మ్యాండేట్, ప్రజల్ని గెలిపించింది. అవును. పోన్లే అని చెప్పి 11 గెలిపించారు. ఉమ్. మళ్ళీ 11 నెంబర్ బ్లాక్ లోనే కూర్చోబెట్టారు. ఓకే. అంటే అంటే అట్లా దేవుడు అట్లా స్క్రిప్ట్ రాస్తాడు అనమాట. ఆ స్క్రిప్ట్ ప్రకారంగా నీకు 11 నెంబర్ బ్లాక్ లో కూర్చోబెట్టారు అధికారికంగా. ఉమ్. కూర్చోబెట్టినప్పుడు నువ్వేం చేయాలా? ఆ 11 నియోజకవర్గాల్లో నీకు సమస్యలు ఏమున్నాయి ఫస్ట్ దాన్ని ఎండగడుతూ, తర్వాత నువ్వు ప్రతిపక్ష హోదా అని ఏదైతే మాట్లాడుతున్నావు, ప్రతిపక్ష పార్టీ అని ఏదైతే మాట్లాడుతున్నావో ఆ తర్వాత రాష్ట్రం గురించి, రాష్ట్రంలో సమస్యల గురించి అప్పుడు మాట్లాడు. అంటే అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవ్వకుండా అంటే నేను ఏమంటున్నా అంటే నువ్వు మాట్లాడాలా. అది కాకుండానే నువ్వు వచ్చి సంతకం పెట్టినా అని చెప్పి అమ్మ అయిపోయింది సంతకం పెట్టిన పోయి నా పదవి నాకు నేను ప్రజెంట్ పడిపోయినా నా ఎమ్మెల్యే పదవి నాకు ఉంది నమ్మకంతో ఉండాలి కదా. మళ్ళా గవర్నర్ ప్రసంగం అయిపోతే ఇక స్టార్ట్ అయితే మెల్ల క్వశ్చన్ అవర్ స్టార్ట్ అవుతుంది. మనం సబ్జెక్ట్ ఏం తెలియదు. ఎంతసేపు మొన్న గత 5 సంవత్సరాలు నువ్వు సంపాదించుకున్న వాళ్ళ దాంట్లోనే ఉన్నావు తప్ప ఇక్కడ నువ్వు ప్రజల గురించి ఏంటంటే ప్రజలకి ఏదో చిల్లర పడాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ లో ఏదైతే ట్యాక్స్ రూపంలో ఇతర సెక్టర్ నుంచి వచ్చిన రూపంలో ప్రజలకి ఏదైతే వాళ్ళకి నిధుల్లాగా ఇచ్చేసినావు. నువ్వు తేవాల్సిన డెవలప్మెంట్ చేయలేదు. నువ్వు చేసుకున్న డెవలప్మెంట్ నువ్వు చేసుకున్నావు. ఇప్పుడు అన్ని బయటకు వచ్చినాయి. 1 by 1 బయటకు వస్తుంది. మనం చెప్పలేము. లెంతీ క్వశ్చన్ అని చెప్తావు, అంతకు మించి నువ్వు ఏం చెప్పవు. ఎవరైనా అడిగితే ఇట్స్ టూ లెంతీ క్వశ్చన్ అంటావు, నవ్వుతావు. ఇక దానికంటే మనకి చేత కాదు. అంటే అన్ని చెప్తున్నా బ్రదర్, నేను అన్ని చెప్తున్నా. ఇట్స్ టూ లెంతీ క్వశ్చన్ అని చెప్తావు, నవ్వుతావు, వెక్కిల్ నవ్వు. అంతకు మించి నీకు చేత కాదు, సబ్జెక్ట్ తెలీదు. కాబట్టి గవర్నం ప్రసంగం అవ్వకముందే నేను వెళ్ళాలి కాబట్టి పేపర్ నింపి వెళ్ళిపోయాను. ఒక్క నిమిషం, మీరు ఏదైతే కామెంట్ చేస్తున్నారో అతను ఒక మాజీ ముఖ్యమంత్రి, ఎంపీగా కూడా పనిచేసిన వ్యక్తి. ఎందుకంటే మీరు అతనికి సబ్జెక్ట్ లేదు, అతను మాట్లాడలేరు అనేది మీరు ప్రస్తావిస్తున్నారు. సో ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడితే మంచిది. లేదండి, నేను చాలా కరెక్ట్ గానే మాట్లాడినా. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి పదవి నీకు ప్రజలు ఏదైనా చేస్తావు, మాకు 5 సంవత్సరాలు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తావు అని ప్రజలు అమాయకులు అండి. ఫస్ట్ అమాయకులు, ఫ్యూచర్ మీద ఎక్కువ ఆశలు, కోరికలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బాబు గారు చేస్తున్న డెవలప్మెంట్ ని ఇతను ఇంకా డెవలప్మెంట్ చేస్తాడేమో, యువకుడు ఇంకా డెవలప్మెంట్ తీసుకెళ్ళామో, వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రేమతో ఇంకా ఈ కొడుకు వాళ్ళ అబ్బాయి యువకుడు కాబట్టి ఇంకెక్కువ తీసుకెళ్తాడు, యువతని ఎక్కువ ముందుకు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ ని డెవలప్మెంట్ చేస్తాననే ఆశతోని ప్రజలు ఆ రోజు మోసపోయి జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించడం జరిగింది. అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. 151 స్థానాలతో గెలిపించడం జరిగింది. జరిగిన రోజు నువ్వు జరిగిన తర్వాత 5 సంవత్సరాలు నువ్వు ఏం డెవలప్మెంట్ చేసావు? ఫ్యూచర్ డెవలప్మెంట్ నుంచి నువ్వు ఏది ఇంప్లిమెంట్ చేసావు? సార్ అది ఒక కంపెనీ రాలేదు, ఒక రెవెన్యూ, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాలేదు. ఏ విధంగా నీకు ఆంధ్రప్రదేశ్ దానికి నువ్వు నష్టం తెచ్చినావు తప్ప నువ్వు ఒక్కటి ఇంప్లిమెంటేషన్ అనేది చేయలేదు. ఏపీకి బాగుపడ్డది ఎవరా అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబము, వాళ్ళ సన్నిహితులు తప్ప ఎవరన్నా బాగుపడరా? సో దానికి సరిపడా ప్రజలు బుద్ధి చెప్పారు కదా. నేను అదే ఏమంటారు, ప్రజలు బుద్ధి చెప్పారు.